సాహు చిత్రంతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టిన హాట్ బ్యూటీ శ్రద్ధ కపూర్. ప్రముఖ నటుడు శక్తి కపూర్ కూతురిగానే సినీ రంగంలో అడుగుపెట్టినప్పటికీ తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది స్టార్ కిడ్. సినిమాలతో కంటే వ్యక్తిగత ప్రైవేట్ ఎఫైర్లతోనే ఎక్కువ చర్చలో నిలిచే ఈ భామ ఇప్పుడు పెళ్లి వైపు అడుగులు వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తుజూతి మైన్ మక్కర్ చిత్రానికి సహా రచయితగా పనిచేసిన రాహుల్ మోడీతో ఈ హాట్ బ్యూటీ డేటింగ్ చేస్తున్నట్లు ముంబై మీడియా కొన్నాళ్ళుగా రూమర్ స్ప్రెడ్ చేస్తోంది. కానీ వీరు ఇప్పుడు కలిసి బయట ఎక్కడా కనపడట్లేదు. రీసెంట్ గా ఈ జంట అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకలకు కలిసి హాజరయ్యారు. ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారడంతో శ్రద్ధ కపూర్ తన కో స్టార్ రకుల్ ప్రీత్ సింగ్, పరిణితి చోప్రా మాదిరిగా త్వరలోనే పెళ్లి బిడ్డలు ఎక్కబోతుందా అన్న దానిపై సోషల్ మీడియాలో హాట్ గా డిస్కషన్ నడుస్తోంది. గతంలో ఆషికి 2 సినిమా నటుడు ఆదిత్య రాయ్ కపూర్ తో డేటింగ్ ఉన్నట్లు తెగ వార్తలు వచ్చాయి. కేవలం అనుకోవడమే కాదు, డేటింగ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున పుకార్లు కూడా పుట్టించారు. కొన్నాళ్లకు ఈ వార్త పాతదైపోయింది. అంతా దీన్ని పక్కన పడేశారు. ఇది జరిగిన మరికొంత కాలానికి ప్రముఖ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో శ్రద్ధ కపూర్ కనిపించింది. ఎక్కడా చూసినా ఈ జంట కలిసి కనిపించడంతో వీరు ప్రేమలో ఉన్నట్లు భావించారంతా. కానీ ఇవి కూడా ఎక్కువ కాలం సాగలేదు. ఇప్పుడు రీసెంట్ గా గత కొన్నాళ్లుగా శ్రద్ధ కపూర్, రాహుల్ ఇద్దరు అధికారికంగా స్పందించలేదు. అయితే అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో వీళ్ళిద్దరు జంటగా కనిపించడంతో పాటు ఇద్దరు ఫోటోలకు పోజులు ఇవ్వడంతో ఎలాంటి ఇబ్బంది పడకపోవడంతో అందరూ వీళ్ళిద్దరు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారంటూ ఫిక్స్ అయిపోయారు. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ అడుగుజాడలను శ్రద్ధ, రాహుల్ ఫాలో అవుతున్నారా అంటున్నారు ఫ్యాన్స్. కత్రినా, విక్కీ లాగా శ్రద్ధ, రాహుల్ పెళ్లి ముందు తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అయితే శ్రద్ధ, రాహుల్ బంధాన్ని ఇరువైపుల కుటుంబ సభ్యులు అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి శ్రద్ధ, రాహుల్ మధ్య బంధం ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు. కానీ ఈ వార్తలపై శ్రద్ధ కపూర్ ఫ్యాన్స్ తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. నెటిజన్లు కూడా న్యూలో బర్డ్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.